వైట్ రైస్ తినొద్దంటే చాలామంది పోతే పోయాం, వైట్ రైస్ తిని కూడా ఉండలేము, వైట్ రైస్ తింటేనే మా పొట్టలో బాగుండిద్ది, ఆ ఫీలింగ్ వేరు, ఇట్లా అంటూ ఉంటారు. వారి కోసమే ఒక చిన్న రెసిపీ తయారు చేశానండి. సింపుల్గా మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే మధ్యాహ్నమే తినవచ్చు. ఉప్పు, కారం, పెరుగు, అలసందలు, పల్లీలు, తర్వాత వైట్ రైసు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ అలసందలు, పల్లీలు రాత్రి బాయిల్ చేసాను, రాత్రి నానబెట్టాను, పొద్దున బాయిల్ చేశాను. సో ఇవంతా మనకి వైట్ రైస్ తినే వాళ్ళకి త్వరగా అరిగిపోతూ ఉండి వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి, లేదంటే మళ్ళీ నీరసంలాగా అనిపించి ఇలా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించి సింపుల్గా మనకి ఎక్కువ ఖర్చు అవ్వకూడదు కానీ హెల్తీగా ఉండాలని చెప్పి ఈ రెసిపీ తయారు చేశానండి. కలిపిన తర్వాత మీకు కావాల్సిన కలర్ వచ్చింది, మీకు కావలసిన రంగు, దాంతోపాటు రుచి, ఉప్పు కారం ఉండటం వల్ల ఆ మంట, ఆ ఉప్పు, తర్వాత ఈ అలసందల్లో పల్లీల్లో ఉండే విటమిన్స్, కార్బ్స్, వైట్ రైస్ మీకు తిన్న ఫీలింగ్ కోసం మళ్ళీ ఉల్లిపాయలు, టమాటాలు, దీంతో పాటు మీకు కనుక కుదిరితే నిమ్మకాయ పిండుకోండి, పచ్చిమిరకాయలు తురిమేసుకోండి, ఇంకా మీ ఇష్టం అన్నమాట. దీంట్లో ఏదైతే న్యాచురల్గా అంటే ఆయిల్లో వండినవి కాకుండా న్యాచురల్గా ఉండేవి మీ రుచి కోసం ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో చేసుకున్న తర్వాత మీరు దీన్ని కనుక తింటుంటే, చాలామంది హెల్తీ ఫుడ్ తినలేరు. ఉప్పుగా, కారం కారంగా ఈ వైట్ రైస్ ఉండటం వల్ల, ఈ అలసందలు ఇవి కూడా నవలటం ఈజీగా ఉండటం వల్ల ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. దాంతోపాటు మీ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఆర్టిఫిషియల్గా ఉన్న ఆయిల్ కానీ, లేదా షుగర్స్ కానీ, లేదంటే ఏమీ కలపలేదు. మనం న్యాచురల్గా ఉండటం వల్ల మీకు ఇమ్యూన్ సిస్టమ్ గ్రో అయ్యి మీరు హెల్తీగా ఉండటానికి ఇది ఉపయోగపడుద్ది. అప్పుడప్పుడు ట్రై చేయండి. 3 పూటలు తినమని చెప్పను, తినేవాడు తిన్నవాడు ఉన్నారు, చాలామంది 3 పూటలు తినేవాడు ఉన్నారు. హెల్తీగా ఉండండి, హెల్త్ కాపాడుకోండి. వైట్ రైస్ తినొద్దంటే చాలామంది పోతే పోయాం, వైట్ రైస్ తిని కూడా ఉండలేము, వైట్ రైస్ తింటేనే మా పొట్టలో బాగుండిద్ది, ఆ ఫీలింగ్ వేరు, ఇట్లా అంటూ ఉంటారు. వారి కోసమే ఒక చిన్న రెసిపీ తయారు చేశానండి. సింపుల్గా మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే మధ్యాహ్నమే తినవచ్చు. ఉప్పు, కారం, పెరుగు, అలసందలు, పల్లీలు, తర్వాత వైట్ రైసు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ అలసందలు, పల్లీలు రాత్రి బాయిల్ చేసాను, రాత్రి నానబెట్టాను, పొద్దున బాయిల్ చేశాను. సో ఇవంతా మనకి వైట్ రైస్ తినే వాళ్ళకి త్వరగా అరిగిపోతూ ఉండి వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి, లేదంటే మళ్ళీ నీరసంలాగా అనిపించి ఇలా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ